అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు 'ప్రేమ ఖైదీ పార్ట్ 2'. ఈ కథను రచించిన వారు మానస గారు. ఇంక కథలోకి వెళ్తే, సత్యం డైరీ చదవడం పూర్తి అవ్వగానే మొక్కు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చింది సత్యం గారి బంగారం. హమ్మయ్య, వచ్చేసామా, కరెక్ట్ టైం బంగారం నీది అంటూ హత్తుకోవడానికి చేతులు చాచాడు. హుష్ ఆరు ముసవ్ని, కంగారు, ఏమి తిన్నావో ఏంటో ఈవేళ, నీకు నచ్చినవన్నీ చేశాను పద బావా తిందువు అంటూ గోముగా పిలిచింది బంగారం. రవ్వలడ్డు, అరిసెలు, పొంగడాలు, గారెలు, బూరెలు, గుత్తివంకాయ కూర, దబ్బకాయ పులిహోర, కోనసీమ కొబ్బరితో చేసిన పచ్చడి, ములక్కాడ సాంబారు. ఏంటి బంగారం, ఇన్ని రకాలు వండావు, ఇవన్నీ నాకొక్కడికేనా, ఊరిలో అందరికీనా అన్నాడు సత్యం బావ. జైలు నుంచి వచ్చావు, అక్కడ ఏమి తిన్నావో, అసలు తిన్నావో లేదో, అందుకే నీకోసం ఇవన్నీ చేశాను. నువ్వేమో నాతో ఈ వెటకారం అంటూ బుంగమూతి పెట్టుకుంది బంగారం. సరే తింటాన్లే, మరి నువ్వు కూడా కంచెను తెంచుకో అన్నాడు సత్యం. వద్దు, నువ్వు తినిపించు అంటూ నోరు తెరిచింది బంగారం. సత్య గోరుముద్దలు కలిపి పెడుతుంటే లొట్టలు వేస్తూ తింటూ, మధ్య మధ్యలో సత్యం కూడా ముద్దలు కలిపి పెడుతుంటే భోజనం అయిపోగానే బంగారం గ్లాసులో వేసుకొని తాగుతుంది. ఏంటి బంగారం అది అని అడిగాడు సత్యం. బావ, మొన్న ఒంట్లో బాగోపోతే డాక్టర్ ఇచ్చిన మందు ఇది అంటూ ఒక్క గుటకలో తాగేసింది బంగారం. ఇంకేంటి మరి అన్నాడు సత్యం చేతులు కట్టుకుని. డైరీ చదివావా అని అడిగింది బంగారం. ఒక పేజీ లేదేంటి సత్య, ఇదిగో ఒక పేజీ, ఇది కూడా చదువు అని చేతిలో మడతలు పడిన పేజీ ఒకటి పెట్టింది బంగారం. మళ్ళీ ఇదొకటా అన్నాడు సత్యం బాలగా. ఇదొక్కటి చదువు, ఈలోగా నాకు ఒక చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది బంగారం. అంటూ ఆ పేజీ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు సత్యం. భాష, ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉందో తెలుసా, నువ్వు నక్సలైట్వి కాదని వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నారు. నువ్వు జైలుకి వెళ్ళిన తరువాత చాలా రోజుల తర్వాత నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కడుపు నిండా అన్నం తిన్నాను. ఇంకెన్ని రోజులు నువ్వు మన ఇంటికి వచ్చేస్తావు అని చాలా ఆనందంగా ఉంది. ఆ అడవిలో అన్నలు కూడా చాలా మంచోళ్ళు. వాళ్ళు సాక్ష్యం చెప్తాను అని చెప్పడమే కాదు, నాకు తోడుగా వాళ్ళల్లో ఒక అమ్మాయిని కూడా పంపించారు. తనతో అంతా నీ గురించి చెప్పి బుర్ర మొత్తం తినేశానేమో. నా మాటలు తప్పించుకోవడానికి బాత్రూంకి వెళ్ళింది తాను. ఈరోజు మా నాన్న మా తమ్ముడికి ఏదో సంబంధం వచ్చింది అంటే అక్కడికి వెళ్ళాడు. నీ ఊహల్లో తేలుతున్న నాకు ఎవరో తలుపు కొట్టిన శబ్దం వచ్చింది. ఈ టైంలో ఎవరు వెళ్ళి అని చూశాను. నీ మీద తప్పుడు కేసు పెట్టిన పోలీస్ ఆఫీసర్. ఎందుకు వచ్చారు అని అడిగాను కోపంగా. నన్ను తోసుకుని లోపలికి వచ్చాడు. నా జుట్టు పట్టుకుని, ఏంటి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడానికి అడవిలోకి వెళ్ళావంట, నువ్వు అడగ్గానే వాళ్ళు వచ్చేస్తారు అనుకున్నావా అంటూ నా చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకి నేను కింద పడిపోయాను బావా. అప్పుడు వాడు నా మీద పడి రాక్షసంగా నన్ను పాడు చేశాడు. అక్షరాలు మొత్తం తడిచిపోయాయి. చదవడం చాలా కష్టంగా ఉంది. సత్యకి దానికి తోడు సత్య కళ్ళల్లో కన్నీళ్లు. ఇంతలో బాత్రూంకి వెళ్ళిన ఆమె లోపలికి వస్తూ కిటికీ సందు నుంచి జరిగిందంతా చూసింది అంట. వెంటనే వెళ్ళి ఊరంతటిని పిలుచుకు వచ్చింది. ఊరు వాళ్ళు వచ్చేసరికి ఆ రాక్షసుడు నన్ను శీలాన్ని దోచేశాడు. నాకు జరిగిన అన్యాయాన్ని ఊరంతా ఒకటి అయ్యి ఆ నీచుడిని చంపేశాయి. వాడి శవాన్ని అడవిలో పడేశారు. వాడిని మేమే చంపేశామని ఆ నక్సలైట్లు చెప్తాను అన్నారు. వాడిని చంపితే ఏంటి లాభం? నా శీలం పోయిన తరువాత తిరిగి వస్తుందా? నీకు అన్యాయం చేయలేక నేను చనిపోదామనుకున్నాను. కానీ నిన్ను జైలు నుంచి విడిపించేదాకా ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదని గట్టిగా అనుకున్నాను. బావా, ఇంకో మాట, ఇది చదివాక చివరి వాక్యం చదువు. నిన్ను జైలుకి తీసుకెళ్ళినప్పుడు ఒక్కరు కూడా నిన్ను ఆపలేదని ఈ ఊరిని తిట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఊరు నా మీద దాడి చేసిన కీచకుడిని చంపేసింది. ఈ ఊరుని ఎప్పుడూ వదలొద్దు బావా. అనుకుంటే నువ్వు నిర్దోషివి అని కోర్టులో తేలింది. అందుకే నువ్వు ఇంటికి వచ్చాక నీ చేతుల్లో చనిపోవాలి అనుకున్నాను. ఇందాక తాగింది డాక్టర్ రాసిన మందు కాదు, పురుగుల మందు. ఆ పేజీలో చివరి వాక్యం చదవగానే సత్య ఆ పేపర్ విసిరేసి పెరట్లోకి వెళ్ళి బంగారం అని పిలిచాడు. సత్య వెళ్ళేసరికి బంగారం నోటి నుంచి నురగలు. బావా, వచ్చావా అని అడిగింది. మాట కూడా తడబడుతుంది. బంగారం, ఎందుకమ్మా ఇంత పిచ్చి పని చేశావు? పద హాస్పిటల్కి వెళ్దామని తనని ఎత్తుకున్నాడు సత్యం.
వద్దు బావా, నేను అపవిత్రం అయ్యాను. నేను బ్రతికి కూడా లాభం లేదు. నీకు నేను అన్యాయం చేయకూడదు అనే నేను ఈ పని చేశాను. బావా, నాకు ఒక్క మాట ఇవ్వవు అంటూ చెయ్యి చాపింది బంగారం. ఏంటమ్మా అలా మాట్లాడుకు, నీకు ఏమీ కాదు కదా, నా అమ్మ కదూ అంటూ ఇంటి ముందుకి పరిగెత్తాడు సత్యం. లేదు బావా, నాకు అంత టైం లేదు. నువ్వు కంగారు చేస్తే చెప్పవలసింది కూడా చెప్పకుండానే నీకు దూరం అవుతాను. నన్ను చెప్పనివ్వు బావా అంటూ సత్యాన్ని ఆపింది. బావా, మనకి ఒక కొడుకు పుట్టాడు, కానీ వాడిని పుట్టినప్పటి నుంచి, అంటే పసికందు ఉన్నప్పటి నుండి వాడు మా అమ్మ దగ్గరే వదిలేశాను. ఇన్నాళ్ళు వాడు తల్లి ప్రేమకి దూరం అయ్యాడు. నేను పోయాక నువ్వే వాడిని చూసుకోవాలి. ఇదిగో నేను లేని అని నువ్వు కూడా నాతో వచ్చేద్దాం అనుకుంటావేమో. చూడు, మామయ్య అత్తయ్య పోయినప్పుడు నువ్వు ఎంత ఒంటరివాడివయ్యావు. అలా మన కొడుకు అవ్వకూడదు. నువ్వు నాకు మాట ఇచ్చావు అంతే. ఇంకా ఈ ఊరిని కూడా వదలొద్దు. మన కొడుకు పెద్ద పెద్ద చదువులు ఏమీ చదవకపోయినా పర్లేదు, కానీ నీలాగే వాడిని రైతుని చెయ్యి. వాడు ధనవంతుడు అవ్వకపోయినా పర్లేదు, నీలాగే మంచోడు అవ్వాలి. ఊరంతా నిన్ను ఎలా మెచ్చుకుంటున్నారు చూడు, అలాగే వాడిని అందరూ మెచ్చుకోవాలి. ఇంకా నా టైం ఎక్కువ అయిపోయింది బావా, వెళ్లే ముందు ఒక్కసారి నీకు ముద్దు పెట్టుకుంటాను అని కొంచెం పైకి వచ్చి సత్యం బుగ్గపై ముద్దు పెట్టుకుంది బంగారం. అంతే, సత్య బుగ్గకి తగులుతున్న బంగారం ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయింది. గుండె జల్లుమంది సత్యంకి. తనని సత్య గుండెకి హత్తుకున్నాడు. బంగారం, లెగమ్మ, ఒక్కసారి నా వైపు చూడు రా. నువ్వు లేకుండా నేను బావ బ్రతకలేడమ్మా, ఒక్కసారి కళ్ళు తెరువన్నా అంటున్న బంగారాన్ని తడుముతున్నాడు. కానీ తనలో చలనం లేదు. కాసేపటికి సత్య వాళ్ళ మామయ్య, అదే బంగారం వాళ్ళ నాన్న వచ్చారు సత్యను చూడడానికి. ఆయన వచ్చేసరికి నట్టింట్లో చలనం లేకుండా పడి ఉన్న కూతుర్ని చూసి బోరుమన్నాడు అతను. అల్లుడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు అని సంతోషం చూడ్డానికి వచ్చిన నా కూతుర్ని తీసుకుపోయావా అంటూ గుండెలు బాదుకున్నారు. బంగారం చనిపోయిన విషయం తెలిసి ఊరంతా అక్కడికి వచ్చారు. అందరూ సత్యాన్ని చూసి అయ్యో పాపం అనుకునేవాళ్లే. బంగారాన్ని బయట పడుకోబెట్టారు. తల దగ్గర దీపం పెట్టారు. సత్య మాత్రం ఎక్కడ ఉన్నవాడు అక్కడే జీవోత్సవంలా కూర్చుని ఉన్నాడు. అసలు కదులు మెదులు లేదు. అతనిలో భార్య చనిపోయిన బాధలో సత్య ఏమైపోతాడో అని, కొడుకు అనాథైపోతాడని అనుకున్నాడు. 23 సంవత్సరాల తరువాత బావ ఒంటికి నలుగు పెట్టుకుంటే, చూడు ఎంత తెల్లగా ఉన్నావో, చెప్పిన మాట వింటే కదా మొండిగట్టం అంటూ 24 ఏళ్ల వాసుని, బంగారం నువ్వే ప్రతివారం వచ్చి ఇలా నలుగు పెడతాను అంటే వారానికి ఒకసారి ఏంటి రోజు పెట్టించుకుంటానంటూ గారాలిపోయాడు. వీటికేమీ తక్కువ లేదు. ఇలా నేను రోజు మీ ఇంటికి వస్తే అప్పుడు మా అమ్మ నాకు అట్ల కాడుతో పెళ్లి చేస్తుంది అంది వాసు. బంగారం, అలా చేస్తే నేను వచ్చిన నా పెళ్ళాన్ని కొట్టడానికి మీరు ఎవరు అంటూ నిన్ను మా ఇంటికి తీసుకొచ్చేస్తాను, ఏమంటావు అన్నాడు వాసు. వద్దు, మన పెద్దల ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందాం. అప్పటి వరకు నువ్వు వెధవ వేషాలు వేయకపోతే మా అమ్మ చేతిలో అట్లకాడుతూ దెబ్బలు తప్పుతాయి అంటూ వాసు బుగ్గపై ముద్దు పెట్టుకుంది వాసు గారి బంగారం. ఇంకా అక్కడే ఉంటే వీళ్ళు ఎక్కడ శృతి మించుతారో అని అప్పటి వరకు గోడ చాటున వీళ్ళ మాటలు విని నవ్వుకుంటున్న సత్యం వాళ్ళ ముందుకి వచ్చాడు. లోపల నవ్వుని దాచుకుంటూ, లక్కీ నువ్వేంటి ఇక్కడ అన్నాడు సత్య గంభీరంగా. మామయ్య అమ్మ వాళ్ళ అన్నవరం వెళ్ళారు కదా, అప్పటికి వరకు నన్ను ఇక్కడ ఉండమని చెప్పారు, అందుకే వచ్చాను అంది లక్కీ. మీ నాన్న నువ్వు కూడా వెళ్తున్నావని చెప్పాడు అన్నాడు సత్య. అంటే నాకు రేపు ఎగ్జామ్ ఉంది అని నేను వెళ్ళలేదు, చదువుకోవాలని, అందుకే అంది లక్కీ. మరి ఇదేనా చదువుకోవడం? ఆడపిల్లవిలా మగపిల్లాడి గదిలోకి వస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? వెళ్ళి చదువుకో అంటూ గద్దించేసరికి అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోయింది లక్కీ. నువ్వేంటి, నీకు వేరేలా చెప్పాలా? వెళ్ళి చదువుకో అని వాసుని కూడా పంపించేశాడు సత్య. ఇద్దరు వెళ్ళగానే డ్రాయర్ సరుకులో నుంచి ఒక డైరీ తీశాడు. బంగారం, చూసావా మన కొడుకు ఎంత ఎదిగిపోయాడో, నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో వాడిని అలాగే చూసుకునే మరదలు దొరికింది. ఎవరో కాదు, మీ తమ్ముడి కూతురు. తనకి కూడా నీ పేరే పెట్టారు తెలుసా, అనంతలక్ష్మి అని. తన్ని చూస్తే అచ్చం నీలాగే అనిపిస్తుంది. ఆ రేపటికి నువ్వు చనిపోయి 24 సంవత్సరాలు అయ్యిందంట. నువ్వు దేవుడు కలిశావని అందరూ అంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు నువ్వు ఇంకా నా గుండెల్లోనే ఉన్నావని, ఎప్పటికీ నాతోనే ఉంటావని. నువ్వు నా గుండెల్లో ప్రేమ ఖైదీగా ఎప్పటికీ ఉండిపోతావంటూ రాసి ఆ డైరీని
మూషి అదే సొరుగులో భద్రంగా దాచుకున్నాడు. సత్య డైరీ రాయడం అయిపోయాక వాసు వచ్చాడు అక్కడికి. నాన్న, నాకు లక్కీకి పెళ్లి చేసేయండి నాన్న అంటూ అడిగాడు వాసు. ఏంట్రా అది? నీకు ఇంకా 1 సంవత్సరం చదువు ఉంది. లక్కీకి 2 సంవత్సరాలు ఉన్నాయి. కనీసం నీ చదువు అయ్యేదాకా ఆగొచ్చు కదా అన్నాడు సత్య ఆశ్చర్యంగా. నాన్న, చదువు అయ్యాక ఎలాగో చేసేది కదా, అదేదో ఇప్పుడు చేసేస్తే ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటాం. ఎలాగో చదువు అయ్యాక కూడా నేను ఇలాగే మన పొలాలు చూసుకుంటాను అన్నాడు వాసు. సరే, మామయ్యతో మాట్లాడతానులే అన్నాడు సత్య. మామయ్యని అడిగేశాను, ఆయన నీ నిర్ణయం ఏంటో అడగమన్నారు అన్నాడు వాసు. అప్పుడే నీ పెళ్లి గురించి మాట్లాడుకునే అంత పెద్దోడివి అయిపోయావా అంటూ వాసు వైపు చూసి నవ్వాడు సత్య. అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా అని మెరుస్తున్న కళ్ళతో వాసు అడుగుతుంటే నవ్వుతూ తన అంగీకారం తెలిపాడు సత్య. హే అనంతలక్ష్మి, నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారే అంటూ అక్కడి నుంచి అరిచి చెప్పాడు వాసు. బావా, నీకు ఎన్నిసార్లు చెప్పాను అనంతలక్ష్మి అని పిలవొద్దని? చూడు మామయ్య బావ ఎలా ఏడిపిస్తున్నాడో. ఆయన నిన్ను అనాలిగా, పెళ్ళం పేరు నాకు పెట్టినందుకు అంటుంది లక్ష్మి. బావా చూడు, కాలేజ్లో అందరూ ఏడిపిస్తున్నారు. నా పేరుకి నువ్వు మాత్రం నన్ను పెళ్ళి అయ్యాక బంగారం అనే పిలువు. ఆహా కాదు, ఇప్పటి నుంచే బంగారం అని పిలువు అంటున్న సీనియర్ సత్యంగారి బంగారం మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు సత్య. ఇంతకీ సత్యంగారి బంగారం పేరేంటో తెలుసా? అనంతలక్ష్మి. ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి సమేత అనంతలక్ష్మి గారి పేర్లు వీళ్ళకి కూడా పెట్టారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.